విశ్లేషణ అందించడానికి రెహమాన్ గారు రాజకీయ విశ్లేషకులు మనకు విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెహమాన్ గారు నమస్తే. నమస్తే రవి. రెహమాన్ గారు, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి బాధ్యతలు స్వీకరించారు. 47వ అధ్యక్షుడిగా కొన్ని నిర్ణయాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏంటంటే WHO నుంచి వైదొలగటం, అలాగే ప్యారిస్ ఒప్పందం, ఇలాంటి నిర్ణయాలు అయితే మాత్రం తీసుకుంటున్నారు. మరోపక్క పౌరసత్వం, జన్మతః వచ్చే పౌరసత్వం అయితే మాత్రం కొన్ని ఆంక్షలు అయితే పెట్టినట్లు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలను? గుడ్ మార్నింగ్ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు. రవి, మనము అమెరికా ప్రయోజనాలని కాపాడడంలో ట్రంప్ పూర్తిగా నిమగ్నమైనట్టుగా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ జన్మతా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయడం వల్ల ప్రపంచ దేశాల నుంచి అక్కడ పుట్టినటువంటి బిడ్డలకు, అమెరికాలో పుట్టినటువంటి బిడ్డలకు వచ్చేటువంటి పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఆయన నిర్ణయం తీసుకోవడం. దీంట్లో 1.5 అంటే 1.5% మొత్తం ఈ నిర్ణయంలో భారతీయులే ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే ట్రంప్ చెప్తున్నది ఏంటంటే ఇది ఒక రివాజ్గా మారింది. ప్రెగ్నెన్సీగా ఉండి ఆ టైంలో అంటే 8th month 9th month అమెరికాకు వచ్చి ఇక్కడ డెలివరీలు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అట్లా కూడా చాలా మంది పౌరసత్వం తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మొత్తానికే రద్దు చేయడం కరెక్ట్ అనేది ఆయన అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అట్లానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ దేశాలకు మనం ఎందుకు ఆరోగ్యానికి కానీ మిగతా విషయాలకి సేవలు అందించాలి, ఇది అమెరికాకి ఏం ప్రయోజనం అంటే, అమెరికా కేవలం ఆధిపత్యము అంటే ఒక వాణిజ్యవేత్త ఆ దేశాధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ప్రతిదీ వాణిజ్య కోణంలోనే చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వ్యాపార దృక్పథంతో ఆయన ఆలోచనలు ఉన్నాయి అనుకోవచ్చు. అదే డెఫినెట్ గా కేవలం ఈ చర్య వల్ల అమెరికాకి ఏమొస్తుంది ఏం పోతుంది అంటే రాకపోక రెండే చూస్తున్నారు ఆయన. అదే మీ ఇంటికి వస్తే మాకేమొస్తుంది, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారనేటువంటి ధోరణి మాత్రమే ఆయన చూపెడుతున్నారు. అట్లానే అక్రమ వలసదారులను ఏరి పారేస్తామనేటువంటి దాంట్లో కూడా దాదాపు 7.5 లక్షలుగా పైగా భారతీయులుగా ఉన్నట్టు, అంటే వివిధ రూపాల్లో వీసాల్లో వెళ్ళి అక్కడ ఏదో పనులు చేసుకోవడం, కాస్త ఉద్యోగాలు చేసుకోవడం, స్థిరపడడం, ఇందులో కూడా పెద్ద ఎత్తున భారతీయులు రిటర్న్ ఇండియాకి రావాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే ఆ దేశ ప్రయోజనాలని కాపాడుకోవడంలో ట్రంప్ నిమగ్నమైనట్టుగా కనపడుతుంది. ఈ విషయాల్లో కాస్త టెంపర్తనమే చూపించేటట్టుగా ఉన్నాడు, అట్లానే కఠినంగానే వ్యవహరించేటట్టుగా కనపడుతున్నాడు. అంటే ఆయన ఎన్నికల ఎజెండా అది, దాన్ని అమలు చేయడం హామీ కూడా అది, వాటిని అన్నింటినీ అమలు చేయడంలో ఇంకెక్కువ ఆలస్యం కూడా ఆయన చూపెట్టేటట్టుగా కనపడతలేడు. డెఫినెట్ గా తన మార్క్ పాలన చూపెట్టాలి. గతంలో ఉన్నటువంటి జో బైడెన్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఆయన తిరగదోడుతున్నాడు. అంటే అంటే ఆయన ముందే చెప్పాడు స్వదేశీ పాలన మొదలైంది. అంటే ఇంతకాలము అంటే అమెరికా ప్రయోజనాలను కాపాడలేని అధ్యక్షుడు ఆ పీఠం పైన ఉన్నాడు. ఇక స్వదేశీ పాలన మొదలైంది, అమెరికాకు స్వర్ణయుగం అన్నాడు. కాబట్టి అంటే అక్కడ కూడా నిరుద్యోగ యువత బాధపడతా ఉంది అమెరికాలో. వాళ్ళందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అట్లానే ఆ దేశ ప్రయోజనాల కోసం, ఆ దేశ వాణిజ్యాల కోసం, ఆ దేశ పెట్టుబడుల కోసం, ఆ దేశ ప్రజల కోసం మాత్రమే ఆయన ప్రయత్నిస్తాడు. ఇక ప్రపంచ దేశాల అంటే ఆయన WHO నుంచి బయటకు వచ్చాడు అంటే చిన్న విషయం కాదు. అంటే UN దాని పాత్ర ఇదంతా చాలా కీలకంగా ఉండేది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత దానికి ఎట్లా ఉంటది దాని రూపం అనేది ఆలోచించాల్సినటువంటి, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థను క్రమంగా ఐక్యరాజ్య సమితిలో ఇక నిర్వీర్యం అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి అనేది అనుకోవాలి రవి. రైట్.